దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. దైవ గ్రంథంలో నుండి 78వ అధ్యాయం కీర్తనల గ్రంథం 35వ వచనంలో వ్రాయబడిన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 78వ అధ్యాయం కీర్తనల గ్రంథం 35వ వచనంలో వ్రాయబడిన మాట: దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. చదవబడిన ఈ లేఖన భాగంలో ఆసాపు అనేటువంటి భక్తుడు ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు. తన దైనందిన జీవితంలో ఇశ్రాయేలీల ప్రజల చరిత్రను ఇక్కడ ప్రస్తావించారు. వారు ఐగుప్తులో ప్రయాణము ప్రారంభించినది మొదలుకొని కనాను దేశము, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం దేవుడు నడిపిస్తానని చెప్పారు. అంతవరకు ఇంచుమించుగా కొన్ని సంవత్సరాల పాటు వారు నడిచిన తమ ప్రయాణంలో దేవుడు వారి ద్వారా జరిగించిన క్రియలు, వారి ప్రవర్తన విధానము ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు ఏమనుకున్నారంటే 35వ వచనంలో, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకొనిరి. దేవునినంట వారు జ్ఞాపకం చేసుకున్నారంట. శ్రద్ధగా ఆలకించండి. దేవుని ఏం చేశారు? వారు జ్ఞాపకం చేసుకున్నారు. సహజంగా అప్పుడప్పుడు మనం కూడా కొంతమంది మనుషులను జ్ఞాపకం చేసుకుంటాం. మన నుండి ఎవరైనా దూరం అయ్యారనుకోండి, కొన్ని పర్యాయాలు శాశ్వతంగా దూరమైన వారిని జ్ఞాపకం చేసుకుంటాం. కొన్ని పర్యాయాలు మన కుటుంబం నుండి దూర ప్రాంతం వెళ్ళి బ్రతుకుతున్న వారిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఫలానా వాళ్ళు ఉంటే బాగుండేది, వాళ్ళైతే ఈ పని చేయగలరు, వారు ఈ పని చేయడానికి సమర్థులు అని చెప్పి సందర్భం వచ్చినప్పుడు కొంతమంది మనుషులను మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటాం. వారు మన తల్లిదండ్రులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనకు పరిచయస్తులు కావచ్చు. ఎవరైనప్పటికీ మానవుని నిజ జీవితంలో మనిషి అవసరత కలిగినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. అట్లాగే ఇశ్రాయేలీలు కూడా దేవునిని జ్ఞాపకం చేసుకున్నారంట. శ్రద్ధగా ఆలకించండి. దేవునిని జ్ఞాపకం చేసుకున్నారు. ఏమని జ్ఞాపకం చేసుకున్నారు? తమకు ఆశ్రయ దుర్గమని. అంటే ఆశ్రయించడానికి ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే వారు ఆశ్రయించడానికి ఒకే ఒక్కరు. ఎవరు అనంటే తండ్రి అయినటువంటి దేవుడు. ఆదిలో మరి యేసు ప్రభువారు భూమి మీదకు రాలేదప్పటికీ యెహోవా దేవునినే తండ్రిగా భావించేవారు. ఆయననే దేవునిగా తలంచేటువంటి వారు. కాబట్టి ఆ దేవుడు
మనకు ఆశ్రయము అని జ్ఞాపకం చేసుకున్నారంట. దేవుడు మనకు ఆశ్రయమని వారు జ్ఞాపకం చేసుకున్నారు. 46వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో మొదటి వచనంలో ఇట్లాగున రాస్తారు. కోరాహు కుమారులు వ్రాశారు కీర్తనది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పి. దేవుడు ఎలాంటి వాడంట, మనము ఆశ్రయించడానికి ఒక ఆశ్రయము. శ్రద్ధగా ఆలకించండి. మనము ఆశ్రయించడానికి ఒక ఆశ్రయము, ఒక గుడారము, లేక ఒక ఆధారము లాంటివాడు మనం ఆరాధన చేస్తున్న ప్రభు. ఆయన తప్ప ఇంక వేరే ఆధారం ఏమీ లేదు అనే సత్యాన్ని ఇక్కడ ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ సత్యాన్ని గుర్తించినటువంటి ఆసాపు భక్తుడు, ఇశ్రాయేలీలు తమ జీవితంలో దేవునిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు కూడా ఇట్లాగే అనుకున్నారంట. మనము ఆశ్రయించడానికి దేవుడే మనకున్నాడు, ఆయనే మనకు ఆశ్రయదుర్గము అని చెప్పి వారు దేవునిని జ్ఞాపకం చేసుకున్నారంట. అంటే ఆపద కలిగినప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు ఆయనను ఆశ్రయిస్తే ఇక ఆయన మనలను విడిచిపెట్టడు అన్న నమ్మకం వారిది. మనలను త్రోసివేయడు, మనలను తృణీకరించడు, మన మాట కాదనడు అనే నమ్మకం వారి జీవితాల్లో కలిగి దేవునిని జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత 91వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో కూడా ఈ మాట వ్రాస్తారు, ఆయనే నాకు ఆశ్రయము అని చెప్పి. దేవుడే మానవుని జీవితానికి ఒక ఆశ్రయం. ఆశ్రయం అంటే నమ్ముకోవడానికి, ఆధారపడడానికి ఒక ఆధారం అన్నమాట. కనుక ఇశ్రాయేలీలు దేవుడే మనకు ఆశ్రయం, ఇంకెవరు లేరు అని చెప్పి దేవునిని ఏం చేశారంటే జ్ఞాపకం చేసుకున్నారు. ఇంకా క్రింద 2వ లైన్లో అంటారు, 78వ అధ్యాయం 35వ వచనంలో, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు. అంటే దేవుడు ఎలాంటి వాడంట, మనలను విమోచిస్తాడు అని జ్ఞాపకం చేసుకున్నారు. మొదట ఏమని జ్ఞాపకం చేసుకున్నారు, మనకు ఆశ్రయము ఆయనే, అంటే మనం ఆశ్రయించడానికి ఆయన తప్ప ఇంక వేరే ఎవ్వరు లేరని జ్ఞాపకం చేసుకున్నారు. రెండవ మాట ఏమిటనంటే మనకు విమోచకుడు ఆయనే. అంటే కష్టంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు మనలను విడిపించేవాడు, విమోచన కలుగు చేసేవాడు ఆయనే అని దేవునిని ఏం చేశారంటే జ్ఞాపకం చేసుకున్నారు. కొంచెం శ్రద్ధగా ఆలకించండి. దేవుణ్ణి ఏం చేశారు, జ్ఞాపకం చేసుకున్నారు. మొదట ఆశ్రయమని, రెండవది విమోచకుడని. ఈ 2 లక్షణాలు దేవునిలో ఉన్నాయన్న సత్యాన్ని వారు గుర్తించి దేవునిని ఏం చేశారంటే జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడు ఈ మాటలను బట్టి దేవుడు మనకు చెప్పే పాఠం ఏమిటనంటే, మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ విధమైన శ్రమలో, శోధనలో ఉన్నా, మన జీవితంలో కూడా మనుషులను జ్ఞాపకం చేసుకునే కంటే దేవునిని జ్ఞాపకం చేసుకోవడం మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదం, అది దీవెన. దైవ గ్రంథంలో ఇట్లా రాస్తారు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి 118వ అధ్యాయంలో కీర్తనల గ్రంథంలో ఈ మాట చెప్తారు దేవుడు.
8-9 వచనాల్లో 118వ అధ్యాయంలో వ్రాశారు దేవుడు. అంటే రాజులను నమ్మిన, మనుషులను నమ్మిన, వారిని ఆశ్రయించిన, వారిని జ్ఞాపకం చేసుకున్న వారి వలన మనకు ప్రయోజనమేమి ఉండదు. వారికంటే శ్రేష్టమైన వాడు దేవుడు కాబట్టి దేవునిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితాల్లో మనకు విమోచకుడు అవుతాడు, మనకు ఒక ఆధారం అవుతాడు, ఆయన మనకు ఒక ఆశ్రయం అవుతాడు. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు ఆలకిస్తున్న మన జీవితాలలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకు దేవునిని జ్ఞాపకం చేసుకోవడానికి వారికి కలిగిన శ్రమ ఏమిటి? ఏదైనా అవసరత ఉంటేనే కదా మన మనుషులను జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి ఇప్పుడు ఎక్కడికైనా శుభకార్యానికి వెళ్ళాలనుకోండి, మనతో పాటు ఎవరినైనా తీసుకొని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మనకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని జ్ఞాపకం చేసుకొని వారి దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఫలానా చోటుకు వెళ్తున్నాం, మాతో పాటు మీరు కూడా వస్తారా అని చెప్పి. లేదా ఏదైనా పని చేయాలనుకోండి, అది వారైతేనే చేయగలరు అన్న నమ్మకం అనుకుంటే వారి దగ్గరికి వెళ్తాం. నీ వలన అయితే ఇది అవుతుంది, ఇంకెవరు చేయలేరు, కాబట్టి ఈ పని చేసి పెట్టు అని చెప్పి వారిని జ్ఞాపకం చేసుకొని వారి దగ్గరికి వెళ్తాం. అంటే ఏదైనా అవసరత లేదా ఏదైనా ఇబ్బంది ఏర్పడినప్పుడు మనుషులను జ్ఞాపకం చేసుకుంటాం. అట్లాగే ఇశ్రాయేలీలు కూడా మరి పరమ తండ్రి అయిన దేవునిని జ్ఞాపకం చేసుకోవడానికి వారి జీవితాల్లో కలిగిన శ్రమ ఏమిటి, శోధన ఏమిటి అని మనం ఒకంత ఆలోచన చేస్తే, శ్రమ అంటే కూడా వారి జీవితాల్లో దేవునిని మరిచిపోయిన సందర్భం ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగునా, హల్లెలూయా. శ్రమ అంటే అనేదానికంటే దేవునిని మరిచిపోయిన సందర్భం ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి 78వ అధ్యాయంలోనికి రండి. కీర్తన గ్రంథంలో 19-20 వచనాలు చదువుకుందాం. 78వ అధ్యాయం కీర్తన గ్రంథం 19-20 వచనాల్లో వ్రాయబడిన మాట: ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసమును సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. దేవుణ్ణి ఏం చేశారంటే వీరు దేవునికి విరోధంగా మాట్లాడారంట. 19వ వచనంలో వ్రాయబడిన మాట ఏమని మాట్లాడారు? అరణ్యములో దేవుడు మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడా? ఈ అరణ్యములో ఏముంటాయి? చెట్లు ఉంటాయి. అవి మనకు ఉపయోగపడే కాయలనిచ్చే చెట్లు కాదు. ఈ అరణ్యములో దేవుడు మనకి ఎట్లాగైనా భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అదే ఏదైనా ఊర్లో అంటే ఎవరో ఒకరితో మాట్లాడితేనో లేదా ప్రార్థన చేసుకుంటేనో మన దీన స్థితిని చూసో ఎవరో ఒకరు వచ్చి ఒక ముద్ద ఆహారం పెట్టగలుగుతారు. కానీ అరణ్యంలో మన దగ్గరికి ఎవరు వస్తారు మనకు ఆహారం పెట్టడానికి? ఒకవేళ అరణ్యంలో మనకు ఆహారం పెట్టాలంటే దేవుడు ఎంతమందిని ప్రేరేపించాలి? ఇన్ని లక్షల మంది ప్రజలు మనం ఉన్నాం కదా, ఇది ఎట్లాగున్నా సాధ్యమవుతుంది? దేవుడు చేయగలడా? దేవుడు ఆహారాన్ని ఇవ్వగలడా? దేవునికి సాధ్యమవుతుందా అని చెప్పి దేవునికంట విరోధంగా మాట్లాడారంట వారు. సత్యాన్ని ఆలకించండి. ఎవరికి విరోధంగా మాట్లాడారు? దేవునికి విరోధంగా మాట్లాడారు. ఏమండి, ఈ ఆహారం దగ్గరికి వచ్చే ముందు ఎర్ర సముద్రం దగ్గర దేవుడు ఎంత అద్భుతం చేశారో. రాత్రంతా తూర్పు గాలి విసర చేసి సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించాడు దేవుడు, అద్దరికి నడిపించాడు. అంత అద్భుతమైన కార్యం చేసి నడిపించినటువంటి దేవుడు ఈ అరణ్యములో వారికి ఆహారమును సిద్ధపరచలేడా? సిద్ధపరచగలడు.
కానీ దేవుడు చేసిన ఆ కార్యాన్ని ఏం చేశారంటే మరిచిపోయారు వారు. మరిచిపోయి ఈ అరణ్యంలో దేవుడు మనకు ఆహారాన్ని ఇవ్వగలుగుతాడా, ఎట్లాగను జరుగుతుందని చెప్పి తమ జీవితంలో దేవునికి విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. మన జీవితాల్లో కూడా కొన్ని పర్యాయాలు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని కార్యాల కొరకు జీవితంలో జరగాలని ఎంతో కాలముగా, నెలలుగా, సంవత్సరాలుగా, రోజులు తరబడి ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంత ప్రార్థన చేసినా దానికి జవాబు రాకపోయేటప్పటికీ ఒకంత నిరాశ కలిగి, ఇక ఇది అవుతుందంటారా, ఇది జరుగుతుందా, ఇది సాధ్యమేనా, నేను ఈ కార్యాన్ని చూడగలుగుతానా, ఇది నా వలన అవుతుందా, నా జీవితంలో నేను బ్రతికున్నాక దీన్ని నేను చూడగలుగుతానా అనేటువంటి నిరాశ మానవ మాతృలం కాబట్టి సహజంగా కలుగుతుంది అది. కానీ దేవుని వాక్యం మనకు నేర్పించే పాఠం ఏమిటనంటే, దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే ఆయనే మనకు ఆశ్రయదుర్గమని, ఆయన మనకు విమోచకుడని నమ్మి ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సంవత్సరాలు పట్టినా లేదా కొన్ని నెలలు జరిగినా దేవుడు మాత్రం ఆ కార్యాన్ని చేయకుండా ఉండలేడు, మానలేడు. తగిన కాలం వచ్చినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యాన్ని మన జీవితాల్లో చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. ఏమండి, కొన్ని పర్యాయాలు ఇప్పుడు పరీక్షలు రాసే విద్యార్థులు ఉంటారు. కొంతమంది మొదటిసారి వ్రాయగానే పాస్ అవుతారు, క్వాలిఫై అయ్యి ఇంకో తరగతిలోనికి వెళ్ళిపోతారు. కొంతమంది నైపుణ్యత ఉంటుంది కానీ చేతితో వ్రాయలేరు. అలాంటి వారు సంవత్సరాల తరబడి వ్రాస్తారు. విసుగు చెందక ప్రతి సంవత్సరం పరీక్ష ఫీజు కట్టి ఈ సంవత్సరం అవుతుంది, ఈ సంవత్సరం అవుతుందని చెప్పి కొంతమంది 10 సంవత్సరాల పాటు వ్రాసేవారు ఉంటారు. ఏ విధము చేతనైనా వారికి ఉన్న పట్టుదల ఏమిటనంటే, దీనిని దాటి నేను అవతలికి వెళ్ళాలి. కొంతమంది ఏమో నిరాశ చెంది మధ్యలోనే విడిచిపెట్టేస్తారు. కొంతమంది నిరాశ చెందక ఏదో ఒక పని చేసుకుంటూ సంవత్సరం అంతా పరీక్షలు వచ్చే సమయానికి దానికి ఫీజు కట్టుకోవడం, ఆ నెల రోజులు సిద్ధపడడం, వ్రాయడం, ఇట్లాగను కొన్ని సంవత్సరాల పాటు వ్రాస్తారు. వారికున్న పట్టుదల, వారికి ఉన్నటువంటి కృషి చివరికి విజయాన్ని సాధించడానికి దోహదపడుతుంది. అట్లాగే దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మన జీవితాల్లో కూడా కొన్ని పర్యాయాలు మనం నెలల తరబడి ప్రార్థన చేసినా అవ్వకపోవచ్చు, సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినా జరగకపోవచ్చు. అయినా లోపములను సరిచేసుకొని సరిదిద్దుకొని దేవుడే మనకు ఆశ్రయము, దేవుడే మనకు విమోచకుడు అని నమ్మి విశ్వసించి పట్టుదలతో కృషి చేస్తే, దేవుని దగ్గర మొర్రపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా దానిని మన జీవితంలో సాధ్యపరచగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. ఏమంటే పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థి ఈ సంవత్సరం అని చెప్పి పట్టుదలతో ఎంతో కృషి చేసి ఎంతో అనుభవంతో ప్రతి సంవత్సరం వ్రాసి చివరికి విజయాన్ని ఎట్లాగను చూస్తారో, అట్లాగని దేవుడేమి అసమర్థుడు కాదు చేయకపోవడానికి, లేదా ఆలస్యం చేయడానికి దేవుని దగ్గర లేకపోలేదు అని కాదు. కానీ దేవుడు ఒకవేళ కొన్ని పర్యాలు మనల్ని పరీక్షించవచ్చు. మన సహనము, మన ఓర్పు దానిని పరీక్షించవచ్చు. పిదప దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే మనమేం చేయాలనంటే, దేవుడే మనకు ఆశ్రయము, ఆయనే మనకు విమోచకుడు అని ప్రతి నిత్యం ఆయనను ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, అరణ్యములో మనకు ఆహారం ఎట్లా ఇస్తాడు దేవుడు? ఏదో బండ నుంచి అంటే దానిని కొట్టగానే నీళ్లు పారినాయి, అందరికీ దాహమును తీర్చాడు. కానీ ఆహారాన్ని ఎట్లాగూ ఇవ్వగలుగుతాడని చెప్పి దేవునికి విరోధంగా మాట్లాడారంట. ఇంకా తర్వాత 20వ వచనంలో అంటారు,
మూడో లైన్లో ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. అరణ్యములో ఆహారాన్ని ఇస్తాడు ఆయన. ఇదిగో తన ప్రజలు వేల మంది లక్షల మంది ఉన్నారు కదా, వీళ్ళందరి కొరకు మాంసాహారాన్ని సిద్ధపరుస్తాడయ్యినా. అట్లా మాంసాహారాన్ని సిద్ధపరచాలంటే ఒకవేళ కోడి మాంసం అయితే ఎన్ని కోళ్లను వధించాలి, లేకపోతే మేక మాంసం అయితే ఎన్ని మేకలను వధించాలి, ఎన్ని జంతువులను బలి ఇస్తే ఈ ప్రజలందరికీ మాంసాహారం సరిపోద్ది అని అనుకుని ఉంటారు. దేవునికి విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. మాంసాహారాన్ని ఇవ్వగలడు ఆయన? లేదా శాకాహారం అయితే ఎన్ని మొక్కలను మొలిపించాలి, ఏమంటే ఎన్ని కూర మొక్కలను మొలిపించాలి, అవి పెరగాలి, పెద్దవ్వాలి, ఆకులు రావాలి, కాయలు కాయాలి, వాటిని కోసుకోవాలి, వండుకొని తినాలి. ఎన్ని నెలలు పడుతుందో, ఇదంతా జరగడానికి ఎంత సమయం పడుతుంది? ఇది దేవునికి సాధ్యమేనా? ఇది దేవునికి జరుగుతుందా అని చెప్పి దేవునికి విరోధంగా మాట్లాడడం ప్రారంభించారంట. అట్లా విరోధంగా మాట్లాడగానే దేవునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందంట. యాకోబు సంతతి మీద యెహోవా కోపగించెను అని ఆ క్రింద 21వ వచనంలో వ్రాయబడినటువంటి మాట చూడండి. 21వ వచనంలో యెహోవా ఈ మాట విని కోపగించెను, యాకోబు సంతతిని దహించి వేయుటకై అగ్నిరాజను, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. ఆ మాట వినగానే ఎప్పుడైతే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారో వారు, మనకు అరణ్యములో ఆహారం ఇవ్వడం ఆయనకి సాధ్యమేనా, మనందరి కొరకు మాంసాహారాన్ని సిద్ధపరచడం ఆయనకు జరుగుతుందా, వల్ల పడుతుందా, వీలవుతుందా అని చెప్పి ఇదిగో ప్రజలందరూ దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాట వినగానే దేవునికి ఏమొచ్చిందంటే కోపం వచ్చిందట. దేవునికి స్తోత్రం కలుగునా, హల్లెలూయా. ఏమొచ్చింది? కోపం వచ్చింది. సహజంగా మన ఇంట్లో కూడా, మన కుటుంబంలో ఎవరైనా నీకు ఏ పని చేత కావడం లేదు అని అన్నారనుకోండి, చేస్తున్న మనకు ఎంత కోపం వస్తుందో. ఇంత చేసి పెడుతున్నాను వీళ్ళకి, అయినా నా మీద ఇట్లాగ మాట్లాడుతున్నారని చెప్పి సహజంగా మానవులం కాబట్టి కోపం వస్తుంది. దేవుడు కూడా దేవుని మీద విరోధంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాడు. దేవుడు కోపగించుకున్నాడట. కోపగించుకునే ముందు వారికి కావలసిన ఆహార పదార్థాలన్నీ ఇచ్చాడంట. ఆ క్రింద చదువుకుంటే వ్రాయబడి ఉంది, ఏమండి, 24వ వచనంలో ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను, దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవునికి స్తోత్రం కలుగునా, హల్లెలూయా. అంటే లోటు లేకుండా కోపగించుకునే ముందు వారికి కావలసిన వాటిని అన్నిటినీ ఇచ్చాడంట దేవుడు. సమృద్ధి అయిన ధాన్యమునిచ్చాడు, మన్నాను కురిపించాడు, భోజన పదార్థాలను ఇచ్చాడు, దేవదూతలు తినే భోజన పదార్థాన్ని నరులకు ఇచ్చాడంట దేవుడు. ఏమంటే ఎంత శ్రేష్టమైన ఆహారమో. అంటే దేవదూతలు తినవలసిన భోజనాన్ని దేవుడు భూమి మీద ఉన్న నరులకు పెట్టాడు. అంత శ్రేష్టమైన ఆహారాన్ని వారికి ఇస్తే అయినా వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదంట, నమ్మకం ఉంచలేదంట. నమ్మకం ఉంచకపోయేటప్పటికీ దేవునికి కోపం వచ్చింది. బలమైన వారిని అందరినీ హరించి వేశారంట. అక్కడ క్రింద వచనాల్లో వ్రాయబడిన మాట బలిసిన వారిని సంహరించెను అని వ్రాశాడు దేవుడు. 31వ వచనంలో దేవుని కోపము వారి మీదికి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. బలిసిన వారు అంటే బలమైనటువంటి వారు, అంటే శరీర దేహదారుఢ్యము కలిగినటువంటి వారు, బలవంతులు కూలిపోయారు. దేవుని కోపమునకు, దేవుని ఉగ్రతకు, దేవుని మీద విరోధంగా మాట్లాడినందుకు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ సంభాషించినందుకు బలమైన వారందరూ కూలిపోయారంట. అప్పుడు వారు దేవునిని జ్ఞాపకం చేసుకున్నారు. అయ్యో, మనకంటే బలవంతులు దేవుని చేతిలో హతులైపోతున్నారు, సంహరించబడుతున్నారు, యవనులు కూలిపోతున్నారు. ఈ యవనులే లేకపోతే రేపొద్దున మనకు దారి చూపించేదెవరు? మన పక్షాన నిలబడి పోరాటం చేసేదెవరు? మన పక్షాన నిలబడే యోధులెవరు? యవనులు కూలిపోతే
కాబట్టి మనమందరం ఆయనే మనకు ఆశ్రయమని, ఆయనే మనకు విమోచకుడని ఆయనను జ్ఞాపకం చేసుకుందాం రండి అని చెప్పి అందరూ కలిసి ఏం చేశారంటే, యవనులు కూలిపోవడం చూసి వారి మనసులో బాధ కలిగి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. తండ్రి, మీరే మాకు ఆశ్రయము నాయన, మీరే మాకు విమోచకుడవు, మాకు తెలియక మీ మీద విరోధంగా మాట్లాడాం, మాకు అర్థం కాక మీ నిజ జీవితాన్ని, మీ సత్యాన్ని, మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మేము కోల్పోయి మీ మీద తిరుగుబాటుతనంతో మాట్లాడాము నాయన, మమ్మలను మన్నించండి, మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పి అప్పుడు దేవునిని వారు జ్ఞాపకం చేసుకున్నారంట. ఏమండి, ఎంత విచారకరమైన సంగతి. ఒకవేళ యవనులు కోల్పోకముందే జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు బ్రతికేవారేమో, వీళ్ళకి ఒకంత ఆధారం ఉండేది. కానీ వారిని కోల్పోయిన తర్వాత వీళ్ళు దేవునిని జ్ఞాపకం చేసుకున్నారు. అంటే లోకంలో సామెత చెబుతూ ఉంటారు కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అని. అంటే బలమైన వారిని అందరినీ కోల్పోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నారు. అయ్యా, మీరే మాకు ఆశ్రయము, మీరే మాకు విమోచకుడు అని చెప్పి, ఇదిగో యవనులను, బలమైనటువంటి వారిని కోల్పోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి దేవునిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేనేమంటానంటే, మన జీవితంలో ఆపద సంభవించకముందే, నష్టము మన జీవితాల్లో రాకముందే, లేక దేవుని కోపం మన మీదకు దిగకముందే దేవునిని మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవునిని మన జీవితంలో కష్టం రాకముందే, శ్రమ సంభవించకముందే దేవునిని మనం జ్ఞాపకం చేసుకోవడం మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఇట్లాగను వ్రాస్తారు దేవుడు. ఒకసారి చదువుదాం చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం, ఆఖరి అధ్యాయం, మొదటి 3 వచనాల్లో వ్రాయబడినటువంటి మాట. మరి కీర్తనల గ్రంథం ప్రక్కనే సామెతల గ్రంథం ఉంటుంది, సామెతల గ్రంథం ప్రక్కనే ప్రసంగి గ్రంథం ఉంటుంది. మరి 12వ అధ్యాయం మొదటి నుండి చదువుతున్నాను చూడండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే బాల్య వయసులోనే, అంటే ప్రారంభ దశలోనే దేవునిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చక్కగా స్పష్టంగా వ్రాస్తారు, దుర్దినములు రాకముందే. అంటే మన జీవితాల్లో చెడ్డ దినాలు సంభవించకముందే, అపాయము కీడు మన జీవితాల్లోనికి రాకముందే దేవునిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లా దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఇశ్రాయేలీయులు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారంటే, బలమైనటువంటి వారిని కోల్పోయిన తర్వాత, యవనులను పోగొట్టుకున్న తర్వాత, యెహోవా మనకు ఆశ్రయదుర్గము, దేవుడు మనకు విమోచకుడని అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు వారు. ఈ సామెతల గ్రంథకర్త సొలొమోను గ్రంథకర్త వ్రాస్తున్న మాట ఏమిటనంటే, అట్లా దుర్దినాలు మన జీవితాల్లో రాకముందే, వాన వెలిసిపోయి మరలా మేఘములు కమ్ముకోకముందే, సూర్యునకును చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, ఇదిగో చిన్న వయసులోనే, బాల్య వయసులోనే నీ సృష్టికర్తను, నిన్ను తయారు చేసిన దేవునిని, నీకు రూపునిచ్చినటువంటి దేవునిని నీవు జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రారంభ దశలోనే. ఏమంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాం మనం, ఇప్పుడు రోజు ప్రారంభించబడిన తర్వాత రోజు మొట్టమొదటిలోనే దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి రాత్రి పండుకుంటాం, తెల్లవారిన తర్వాత లేస్తాం. తెల్లవారి లేచిన తర్వాత లేచి లేవగానే దేవునిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రకరకాల మనుషులు, రకరకాల వ్యక్తులను జ్ఞాపకం చేసుకుంటారు. ఏమంటే ఏదైనా అపాయం సంభవించింది అనుకోండి,
ఈరోజు ఎవరి ముఖం చూశానో ఇది జరిగిందని అనుకుంటాం. మనుషుల ముఖాలు చూసుకొని మనుషులను జ్ఞాపకం చేసుకునే కంటే దేవుని ముఖాన్ని చూసి దేవునిని మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలకి ఎంత ఆశీర్వాదం. దేవుని ముఖం ఎక్కడుంది అని అంటే దైవ గ్రంథమే దేవుని ముఖం. ఆయన నోటి నుండి జాలువారిన మాటలే ఈ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఏమండి, ఎవరు ఊహించి వ్రాసినది కాదు ఈ గ్రంథం. కాబట్టి ఈ దైవ గ్రంథం ఈ ముఖాన్ని చూసినప్పుడు, ఈ గ్రంథాన్ని తెరచి దీనిని మనం చదువుకున్నప్పుడు, మన రోజు ప్రారంభంలో, ప్రతి దినము మనం ప్రారంభంలో మన రోజును ప్రారంభించేటప్పుడు దీనిని మనం జ్ఞాపకం చేసుకుంటే, లేక దేవునిని జ్ఞాపకం చేసుకుంటే, మోకరించి ప్రార్థన చేసుకుంటే, దేవునిని జ్ఞప్తికి తెచ్చుకుంటే, ఆ దినమంతా దేవుడు మన జీవితంలో ఎంత నెమ్మదిని, ఎంత ప్రశాంతతను, ఎంత క్షేమమును మన జీవితాల్లో దేవుడు కలుగు చేస్తారో. కాబట్టి లేఖనం తెలియచేస్తుంది, మనం బాల్య దినములోనే, అంటే మన రోజు ప్రారంభంలోనే దేవునిని జ్ఞాపకం చేసుకోవడం మనకెంతైనా ఆశీర్వాదం, క్షేమదాయకం. కాబట్టి లేఖనం తెలియచేస్తుంది, ఇశ్రాయేలీలంట యవనులను కోల్పోయిన తర్వాత, బలమైనటువంటి వారిని కోల్పోయిన తర్వాత దేవునిని జ్ఞాపకం చేసుకున్నారు. అటువంటి ఆపద, అటువంటి శ్రమ, అటువంటి శోధన మన జీవితాల్లో సంభవించకముందే, రాకముందే దేవుడు మనకు నేర్పించే పాఠం ఏమిటనంటే, ఇదిగో దేవునిని జ్ఞాపకం చేసుకో, ఆయనే నీకు ఆశ్రయమని, ఆయనే నీకు బలమైన దుర్గమని, ఆయనే నీకు విమోచకుడని దేవునిని జ్ఞాపకం చేసుకో. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుందాం. మన రోజు ప్రారంభంలో, మన సంవత్సరం ప్రారంభంలో, మన నెల ప్రారంభంలో, మన దినము ప్రారంభంలో దేవునిని జ్ఞాపకం చేసుకుంటే ఆ దినము, ఆ నెల, ఆ సంవత్సరం అంతా దేవుడు మనకు క్షేమమును కలుగు చేస్తారు. కాబట్టి అట్లా దేవునిని జ్ఞాపకం చేసుకుందాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిచిపెట్టడు, సహాయం చేస్తాడు. అటువంటి కృప ఈ సాయంత్రపు వేళ చేరి వచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మరందరూ తలలోంచి కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం నాయన. మీ ఉచితమైన మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి, ఇదిగో తండ్రి, ఈ సాయంత్రపు వేళ మిమ్మల్ని ఆరాధన చేసుకున్న ఈ గొప్ప కృపను, ఈ భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందులకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఇశ్రాయేలీలు నాయన తమ జీవితంలో యవనులను కోల్పోయిన తరువాత, బలమైనటువంటి వారిని తండ్రి కోల్పోయిన తరువాత, దేవుడే మాకు ఆశ్రయదుర్గమని, మాకు విమోచకుడని మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారంట ప్రభువా. మా జీవితాల్లో అటువంటి శోధనలు, ఇబ్బందులు తలెత్తకముందే ప్రసంగి గ్రంథకర్త అంటారు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనమని ఓ దేవా తన గ్రంథంలో వ్రాయించారు. ఇదిగో ప్రభువా, మా రోజు ప్రారంభంలోనే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మిమ్మల్ని ఆధారం చేసుకొని మా జీవితాలు ముందుకు కొనసాగించే వారిగా మేము ఉండుటకు సహాయం చేయండి. చేరువచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి, ప్రతి ఒక్కరూ వారి జీవిత దినాలలో ప్రతి దినము ఆరంభములోనే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మీ మీద ఆధారపడి, మీరే ఆశ్రయమని తండ్రి, మీరే విమోచకుడని నమ్మి విశ్వసించి ఆ ప్రకారం వారి జీవితాలు కొనసాగించుకోవడానికి సహాయం చేయండి. చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి, వారి కుటుంబాలను దీవించి కృపలో వర్ధిల్ల చేసి ప్రతి వారికి శుభము కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాం. శుభము కలుగు చేసి మహిమ మీరు పొందుకొనుమని నజరేయుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్.